కైలాసమును అక్కడ మహిమాన్వితాన్ని కనులారా తిలకించాలంటే కవుల వర్ణనలలో దర్శించగలమే తప్ప స్వయంగా చూడాలంటే అది అసాధ్యమైన పని అని మనకు తెలుసు. అలాంటి అనుభూతిని కలిగించే ఆలయం ఒకటి ఉందంటే ఎంత భాగ్యమో కదా. ఆ విషయం తెలిసిందంటే చాలు, ఎలాగైనా సరే ఆ భూకైలాసాన్ని చూసి తీరాల్సిందేనని మనసు పరుగులు తీయటం ఎవరికైనా సహజం. అయితే ఈ ఆలయం గురించి తెలుసుకునే ముందు జై హనుమాన్ లేదా జై గణేష్ అని కామెంట్ చేయండి. మరింకెందుకు ఆలస్యం, వెంటనే చెన్నైకి వెళ్లి చూసొద్దాం పదండి. చెన్నై నగరంలోని అడయార్ కస్తూరిభాయ్ నగర్ రైల్వే స్టేషన్ నుండి జిఎంఆర్ రోడ్డుకు వెళ్లే మార్గంలో కొలువై ఉన్న ఆలయం మధ్య కైలాష్ భక్తుల కొంగు బంగారమై కోరికలను తీరుస్తూ అలరిస్తోంది. ఈ ఆలయంలో విగ్రహం చాలా ప్రత్యేకం. చూశారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విగ్రహం పేరు ఆద్యంత ప్రభు. తమిళనాడులో చెన్నై నగరం అడయార్ ప్రాంతంలో మధ్య కైలాష్లో ఉన్న ఆనంద వినాయకుని ఆలయంలో ఈ విగ్రహం ఉంది. ఇందులో సగం వినాయకుడు, సగం హనుమంతుడు కొలువై ఉన్నారు. ఆదిలో వినాయకుడిని, ముగింపులో హనుమంతుడిని పూజిస్తారు. ఆద్యంతాలకు ప్రతీక అయిన ఈ స్వామిని ఆద్యంత ప్రభు అన్నారు. హనుమంతుడు, వినాయకుడు వేర్వేరైన తత్వం ఒక్కటే. ఇక్కడి దేవాలయంలో అన్నదానం, పితృకర్మలు కూడా చేస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ హనుమంతుడు, పార్వతీ పరమేశ్వరులు, ఆదిత్యుడు, మహావిష్ణువు, దుర్గా, నవగ్రహాలు, స్వర్ణ భైరవుని విగ్రహాలు కూడా ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం తిరువెంకటేస్వామి అనే ఓ పాఠశాల విద్యార్థి తన సహ విద్యార్థులతో కలిసి ప్రస్తుతం మధ్య కైలాష్ ఆలయం వెలిసిన చోట చిన్న వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఈ చిరు వినాయకుడి విగ్రహాన్ని గమనించిన పాదచారులు ప్రతిరోజు పూజలు చేయసాగారు. భక్తుల తాకిడిని గుర్తించిన తిరువెంకటస్వామి తన చదువు పూర్తయి ఉద్యోగంలో చేరిన తర్వాత ఆలయ అభివృద్ధికి కృషి చేశాడు. అలా రూపుదిద్దుకున్న ఆలయానికి భక్తుల రాక మరింతగా పెరగసాగింది. భక్తులు అందించిన విరాళాలతో స్వామివారి ఆలయానికి 1984లో కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆదిత్య, పరమేశ్వరుడు, అభిరామి అమ్మవారు, మహావిష్ణువు, ఆంజనేయ స్వామి, ఆద్యంత ప్రభువు తదితర దేవతలకు ప్రత్యేక మండపాలను నిర్మించారు. ఇలా క్రమంగా రూపుదిద్దుకున్నదే ప్రస్తుత మధ్య కైలాష్ ఆలయం. పూర్వీకుల కర్మ కార్యాలు నిర్వహించేందుకు కూడా ఈ మధ్య కైలాష్ ఆలయంలో ప్రత్యేక అనుమతి ఉంది. అమరులైన పూర్వీకులకు తమ ఇళ్లల్లో కర్మ కార్యక్రమాలు నిర్వహించేందుకు వసతులు లేనివారు, గుళ్లల్లో ఈ కార్యాలు చేసేందుకు ఇష్టపడేవారి కోసం ప్రత్యేకించి ఈ ఆలయంలో వసతి. మధ్య కైలాష్ ఆలయంలోని మంటపాలు, విగ్రహాలు వేటికవే ప్రత్యేకత సంతరించుకున్నాయి. బ్రహ్మచారులైన విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి వార్లు వారి అర్ధ శరీరాలతో ఏకమైనట్టు ఏర్పాటైన విగ్రహం భక్తులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమకు కైలాసాన్ని దర్శించినంత అనుభూతి కలుగుతోందని చెబుతున్నారంటే ఈ ఆలయం వారిలో ఎంత భక్తి పారవస్యాన్ని నింపుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం మధ్య కైలాస్లో వినాయక చతుర్థి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ సమయంలో బొజ్జగణపయ్య ఆలయం నుంచి బయలుదేరి వీధి విహారం చేస్తారు. భక్తుల హారతులను అందుకొని వారికి తన కరుణాకటాక్ష వీక్షణాలను అందిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం తదితర కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే తమిళ మహాకవి భారతియార్ అభిమానుల ఆధ్వర్యంలో మధ్య కైలాష్ ఆలయంలో ప్రతి ఏటా భారతియార్ విగ్రహాలతో ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేస్తారు. ఇదే సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. ఇక చివరిగా చెప్పుకోవాల్సిందేంటంటే పూర్వీకుల కర్మ కార్యాలు నిర్వహించేందుకు కూడా ఈ మధ్య కైలాష్ ఆలయంలో ప్రత్యేక అనుమతి ఉంది. అమరులైన పూర్వీకులకు తమ ఇళ్లల్లో కర్మ కార్యక్రమాలు నిర్వహించేందుకు వసతులు లేనివారు, గుళ్లల్లో ఈ కార్యాలు చేసేందుకు ఇష్టపడేవారి కోసం ప్రత్యేకించి ఈ ఆలయంలో వసతి కల్పిస్తున్నారు.